ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీఎం. నా పేరు సకీర్. మహాసేన రాజేష్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ట్రోల్ చేస్తున్నారు? తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చే వాళ్ళుగా మనం అనుకోవచ్చు. అందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. మహాసేన రాజేష్ ఎవరు? నిన్న మొన్న దాకా తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆయనను తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్కు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన తర్వాత జరిగిన కొన్ని అనూహ్యమైన పరిణామాలు, రాజేష్ గతంలో ఏవో బ్రాహ్మిన్స్కు వ్యతిరేకంగా మాట్లాడాడనో, లేకుంటే ఇంకా ఏవో విద్వేషపూరితమైన ప్రసంగాలు చేశాడనో, తన సోషల్ మీడియాలో చేసిన ఏవి కొన్ని కార్యక్రమాల వల్ల అక్కడ వ్యతిరేకత వస్తుందనో రకరకాల కారణాలతో పాపం మహాసేన రాజేష్కు టికెట్ తిరస్కరించారు. ఆ తర్వాత అది జనసేన పార్టీకి కేటాయించారు. ఇప్పుడు తాజాగా మహాసేన రాజేష్ ఒక వీడియో విడుదల చేశాడు. అతను ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పేశాడు, ఆరోపించాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మీటింగ్ చేశారు. నిజం చెప్తున్నానండి, ఎవడ నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్ గారు పొత్తు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని. ఇంకోటి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి అసలైన హీరో అని కూడా చెప్పాడు. రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఫస్ట్ టైం నాకు అసలు ఆ 4% రిజర్వేషన్లకు నేను హామీ, దాని జోలికి ఎవడొస్తాడో చూస్తున్నానేదో ఒక హీరోయిక్ స్టేట్మెంట్. నిజంగా అంతకుముందు మేము అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడని అనుకున్నామో అలా అనిపించాడు నాకు. అయితే మరి నా పవన్ కళ్యాణ్ గారు ముస్లింల గురించి మాట్లాడతారు, ఎస్సీల గురించి మాట్లాడతారు. ఆధారంలో మా ఓటును తీసుకుని మా గొంతే కోయటానికి, మాకు ఎగెనిస్ట్గా నిర్ణయాలు తీసుకునే పార్టీలకు ఆయన సపోర్ట్ చేయటం చేశారు. కానీ మేము స్ట్రైట్గానే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటును ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన క్యాండిడేట్లందరినీ ఓడించే ప్రయత్నం చేస్తాం. అదేం తప్పు కాదు కదా, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కే కదా. మైనార్టీస్కు సంబంధించిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4% రిజర్వేషన్స్ కొనసాగిస్తాను, ఎట్ ఎనీ కాస్ట్ ఆ రిజర్వేషన్స్ పూకుండా చూసుకుంటానని ఒక రియల్ హీరోగా మాట్లాడాడు. అటువంటి గట్స్ పవన్ కళ్యాణ్కు లేవు. పైగా పవన్ కళ్యాణ్ ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరినీ ముంచేశాడు, వాళ్ళందరూ కూడా నాశనం చేశాడు అంటే తనలాంటి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఆయన చెబుతూ, జగన్మోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసలతో గుప్పించిన కారణంగా టీడీపీకే కాదు, జనసేన పార్టీ వీళ్ళందరి కూటమికి మండిపోతోంది. అందువల్ల పచ్చి బూతులతో మహాసేన రాజేష్ను ఆడుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే, మహాసేన రాజేష్ ప్రభావం ఎంత ఉంటుందని నేను చెప్పను కానీ ఆయన వీడియో మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే కోట్లాది మంది చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మొత్తం, అంటే వరల్డ్ వైడ్గా కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ గతంలో కూడా ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉండింది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, అంటే ఆయన జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించాడు, రాలేదు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత టికెట్ తిరస్కరించారు. ఆ సీటు పి గన్నవరం జనసేనకు కేటాయించారు. దీంతో ఇక మహాసేన రాజేష్ ఆల్మోస్ట్ వైసీపీకి మద్దతుదారుగా మారినట్టుగా ఆయన వీడియో మనకు కనిపిస్తుంది.